పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్ ను షేర్ చేశారు. మంగళవారం దోహా వేదికగా అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ఇరాన్ విజ్ఞప్తి మేరకు ఈ చర్చలు జరుగుతున్నాయని ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఈ నేపథ్యంలో దోహా చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దోహాలో జరిగే చర్చల్లో హార్ముజ్ జలసంధి అంశమే ప్రధానం కానుంది. అమెరికా సాంకేతిక బృందం అధిపతి నిక్ స్టెవర్ట్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ముందుగా వాణిజ్య నౌకల రాకపోకలపై ఉన్న విభేదాలను, మిలిటరీ హాట్లైన్ ఏర్పాటును పూర్తి స్థాయిలో పరిష్కరించనున్నారు. ఆ తర్వాతే ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సరళీకరణ, దీర్ఘకాలిక శాంతి వంటి విస్తృతమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై తొలుత స్విస్లో చర్చలు జరపాలని భావించిన హార్ముజ్ అంశం కీలకంగా మారటంతో చర్చా వేదిక దోహాకు మారింది. గత వారం కుదిరిన అవగాహన ఒప్పందంలో ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సురక్షితమైన మార్గాన్ని కల్పించడానికి ఇరాన్ అంగీకరించింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ రేవులపై విధించిన కఠినమైన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయటానికి అమెరికా సమ్మతించింది. భవిష్యత్తులో సముద్ర మార్గంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండటానికి అమెరికా నౌకాదళ దళాలకు ఇరాన్ సాయుధ బలగాలైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు మధ్య నేరుగా ఒక మిలిటరీ హాట్ లైన్ ఏర్పాటు చేయాలని కూడా స్విట్జర్లాండ్ లో జరిగిన చర్చల్లో నిర్ణయించారు. అయితే ఈ కమ్యూనికేషన్ ఛానల్ ఇంకా అందుబాటులోకి రాకముందే ఇరు పక్షాల మధ్య మళ్లీ వివాదం రేగింది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక తప్పనిసరిగా తమ అధికారులతో ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని ఇరాన్ పట్టుబట్టడం, ఇది ఒప్పంద పరిధిని దాటి వ్యవహరించడమేనని అమెరికా భావించడంతో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. క్రూడ్ ధరలు మళ్లీ పెరుగుతాయన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దోహా చర్చలను ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.